2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుర్గావ్ ఎయిర్ ఇండియా ఆఫీసులో డీజే పార్టీ జరిగింది. విమాన ప్రమాదం జరిగిన వారం రోజులకే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై మండిపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ సిబ్బంది మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 275 మంది చనిపోయారు. 4 ఉద్యోగుల మీద, ఎవరైతే పార్టీ చేశారో పార్టీని లీడ్ చేసినటువంటి 4 సీనియర్ ఉద్యోగుల మీద ఎయిర్ ఇండియా యాజమాన్యం వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఈ నెల 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయిన విషయం తెలిసిందే. 275 మంది చనిపోయి అక్కడ అత్యంత విషాదకరమైనటువంటి వాతావరణం అలుముకుంది. ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత, ఈ దుర్ఘటన జరిగాక సరిగ్గా వారం రోజులకి 10 రోజులు కూడా అసలు కాలేదు, అప్పుడే ఎయిర్ ఇండియా సిబ్బంది ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక పార్టీలో అందులో ఉన్నటువంటి సీనియర్లు, జూనియర్లు, సిబ్బంది మొత్తం కూడా డీజే పెట్టి ఏ విధంగా డ్యాన్సులు కడుతున్నారో చూడండి. డీజే పెట్టి డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక పక్క ఆ విషాదం తాలూకు ఛాయలు ఇంకా వీడిపోకముందే ఇంకా ఆ ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో 275 మంది మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా చాలామందికి DNA టెస్టులు చేస్తూ ఉన్నారు. మృతదేహాలు లభించలేదు, అంత్యక్రియలు జరగనటువంటి పరిస్థితి ఉంది. కళ్ళు కాయలు కాసేలా ఆసుపత్రి ప్రాంగణాల దగ్గర రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దాని నుంచి బయటకు రాలేదు. అప్పుడే ఏదో ఒక బర్త్డే పార్టీ అని చెప్పి ఒక స్పెషల్ పార్టీ అరేంజ్ చేసుకుని ఏ విధంగా చిందులేస్తున్నారో మనం చూడొచ్చు. ఒక్కసారి పూర్తిగా వీడియోని చూద్దాం. ఎయిర్ ఇండియా సిబ్బంది డీజే పార్టీ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఏ విధంగా గంతులేస్తున్నారు, నృత్యాలు కడుతున్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఫుల్ జోష్లో తాగుతూ తింటూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో కనీసం వీళ్ళకి మానవత్వం ఉందా, కనీసం వీళ్ళకి బుద్ధి ఉందా, కనీసం అసలు ఒక మైండ్ పనిచేస్తుందా లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎయిర్ ఇండియా మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఒక పక్క కుటుంబాలు రోధిస్తూ ఉంటే, ఒక పక్క ఆర్తనాదాలతో పూర్తిగా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంటే, ఒక పక్క అంత విషాదం ఉంటే అసలు ఆ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? అది కూడా ఎయిర్ ఇండియా ఆఫీసులో ఇష్టం వచ్చినట్టుగా సంబరాలు చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. మీకు కనీసం ఆ ఘటన పట్ల కొంచెమైనా, కనీసం 1% అయినా బాధ ఉందా? బాధ ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తారా? బుద్ధి లేనటువంటి, అందులో సీనియర్ ఉద్యోగులు ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎప్పుడైతే బయటకు వచ్చి అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారో ఎయిర్ ఇండియా మీద, ఎయిర్ ఇండియా స్పందించింది. వెంటనే 4 ఉద్యోగుల్ని తీసేస్తున్నాం సీనియర్స్ అని చెప్పి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కొంత మనం లోతుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఘటన మీద. ఎందుకంటే ఒక పక్క కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయండి. 270 మంది కాలి మంటల్లో బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కింద హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు 30 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన ఘటన ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయి ఇలాంటి ఘటనలు జరగకూడదు, ఇలాంటి పెను విషాదాలు సంభవించకూడదని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఆ ప్రమాదం తాలూకు విషాదం అన్నది. కనీసం ఆ బాధ కూడా లేకుండా, ఆలోచన లేకుండా మళ్ళీ ఎయిర్ ఇండియా ఆఫీసులోనే డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారా? మాట్లాడుతుంది దీని గురించి. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్టు విజయ్ ఉన్నారు. విజయ్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఏమనిపించింది? నిజంగా వాళ్ళు ఈ విజువల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎయిర్ ఇండియా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులా, లేకపోతే బయట సంస్థకు సంబంధించినటువంటి ఎంప్లాయీసా అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఉద్యోగులే. సరిగ్గా ఈ నెల 12వ తారీఖున అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురవడం, విమానంలో ఉన్నటువంటి 1-2 తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా చనిపోవడం, అలాగే ఏ సంబంధం లేనటువంటి మెడికోస్
ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోవడం, అక్కడ పనిచేస్తున్న వారు చనిపోవడం, ఇలా మొత్తం 270 మంది చనిపోయి ప్రపంచంలోనే విమానయానానికి సంబంధించినటువంటి ప్రయాణాల్లో జరిగినటువంటి అత్యంత విషాదకర ఘటనలో ఇది ఒకటిగా చెప్పాలి. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్క రోజులోనే 8% షేర్స్ అన్ని కూడా పడిపోయాయి. ఎయిర్ ఇండియా సంస్థ అనగానే మనందరూ కూడా గుర్తుకొచ్చేది, అందులో పేరు కూడా చూడొచ్చు, ఎయిర్ ఇండియా. ఇండియా మన భారతదేశానికి సంబంధించినటువంటి మన దేశం పేరుంది ఆ సంస్థలో. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉండడంతో రతన్ టాటా గారు ఈ సంస్థని తన సంస్థలోకి మెర్జ్ చేసుకొని విలీనం చేసుకున్నారు. మన ప్రభుత్వానికి సంబంధించి మన దేశానికి సంబంధించినటువంటి విమానయాన సంస్థ కావడంతో టాటా సంస్థ అందులో విలీనం చేసుకుంది, నష్టాలున్నా కూడా. కానీ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల వ్యవహార శైలి చూస్తే, నిజంగా ఆ వీడియో చూస్తే వీళ్ళు అసలు మనుషులేనా? వారం రోజులకు కూడా కాలేదు, 12వ తారీఖున ప్రమాదం జరిగింది, 270 మంది చనిపోయారు, చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలకి డెడ్ బాడీస్ ను కూడా కనీసం అప్పచెప్పలేదు. మొత్తం వాళ్ళ ఆ మృతదేహాలు చూస్తే పూర్తిగా కాలిపోయాయి, బూడిదైపోయాయి. కొన్ని అసలు కనీసం ఆ ఫ్యామిలీస్ కి ఆ డెడ్ బాడీస్ ఇస్తుంటే ఏ పార్ట్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అలాంటిది సరిగ్గా వారం రోజుల తర్వాత గుర్గావ్లో ఉన్నటువంటి ఏఐ శాట్స్ అనేటువంటి కంపెనీలో, ఏఐ శాట్స్ అంటే ఏఐ అంటే ఎయిర్ ఇండియా, ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీ. శాట్స్ అంటే ఇది సింగపూర్కి సంబంధించినటువంటి శాట్స్ కంపెనీ. ఈ రెండు కూడా అనుబంధంగా పనిచేస్తుంటాయి. ఈ ఏఐ శాట్స్ అనేటువంటి కంపెనీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇవి క్లియరెన్స్ చేస్తుంటాయి. అదేవిధంగా కార్గోకి సంబంధించినటువంటి మొత్తం లాజిస్టిక్స్ అంతా కూడా ఈ ఏఐ శాట్స్ ఉద్యోగులే చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ఈ ఉద్యోగులు చాలా కీలకం. అలాంటి ఈ ఉద్యోగులు పార్టీలు ఏదైతే ఆఫీసులో పార్టీలు చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, డీజే డాన్సులు వేయడం, అందులో సంస్థకు సంబంధించినటువంటి సిఓఓ కూడా ఉండడం, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇదేదో రహస్యంగా లేదంటే వాళ్ళ ఇంటిలోనో లేదంటే ఏదన్నా ఒక వేరే వేదికలోనో లేదంటే ఏదైనా ఆడిటోరియంలోనో లేదంటే ఏదైనా హాల్లోనో లేదంటే నా రెస్టారెంట్లోనో అక్కడగా జరిగింది ఈ పార్టీ. ఏకంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ కంపెనీ కార్యాలయంలోనే డీజే పార్టీలు నిర్వహించుకుంటున్నారు. అసలు వీళ్ళకి బుద్ధుందా? చనిపోయింది 270 మంది, దాదాపు 100 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది ఇంకా కూడా చస్తారో బతుకుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా కూడా కొన్ని కుటుంబాలకి డెడ్ బాడీస్ అందలేదు. ఆ కుటుంబాలు ఇంకా హాస్పిటల్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా మిగలలేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాంటిది కనీసం మనకే ఈ ఘటన జరిగిన వెంటనే మిగిలినటువంటి విమానయాన సంస్థలన్నీ కూడా సంతాపాన్ని ప్రకటించాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఓవైపు ఎయిర్ ఇండియా పేరు చెప్తేనే ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా అమ్మో ఎయిర్ ఇండియానా అని భయపడే పరిస్థితికి వచ్చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత, కూలిపోయిన తర్వాత దాదాపుగా 12 నుంచి 13 ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించినటువంటి విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చాయి. రన్వే మీద నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఒక విమానంలో పక్షి నేరుగా ఢీకొట్టడంతో ఇంజిన్ లో మంటలు రావడంతో వెంటనే ఒక ఫ్లైట్ ని వెనక్కి తిప్పించేసి అక్కడ ఆపేయడం జరిగింది. మరికొన్ని ఫ్లైట్స్ లో సాంకేతిక లోపాలు రావడంతో ఇదే అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నటువంటి సేమ్ ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టేకాఫ్ తీసుకోవడానికి కొన్ని నిమిషాల ముందే ఆ ప్రాబ్లం గుర్తించారు. వెంటనే ఆ విమానాన్ని రద్దు చేశారు. ఒక రోజులోనే ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించినటువంటి 8 విమానాలను రద్దు చేశారు. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 4 అయితే డొమెస్టిక్ ఫ్లైట్స్ 4. ఇలా దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, సంస్థకు సంబంధించినటువంటి షేర్లు భారీగా పడిపోతే, ఆ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో కనీసం మానవత్వం పక్కన పెడదాం, ఒక బాధ్యత. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా వాళ్ళు డ్యాన్స్లు వేయటాలు, ఎంజాయ్ చేయటాలు, ఆ విషాదం తాలూకు కనీసం బాధ లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేయటం చూస్తూ ఉంటే
నిజంగా ప్రమాదాలు జరిగినప్పుడు దురదృష్టవశాత్తు ఏదో అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది, ప్రపంచంలో ఎన్ని జరగట్లేదు, ఇలా అనుకున్న పరిస్థితి కనిపించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిబ్బంది నిర్లక్ష్యం తాలూకు పద్ధతులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అందులో పనిచేసేటువంటి సిబ్బంది కనీసం బాధ్యత లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎయిర్ ఇండియాలో పనిచేసే సిబ్బంది నిర్వాకానికి సంబంధించి ఈ తాజా వీడియో చూసిన తర్వాత దీన్ని ఊరికే వదిలేయటానికి లేదు, ఒక మానవ తప్పిదం 100% కనిపిస్తూ ఉంది. అందులో సిబ్బంది ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారో అర్థం పడుతోంది. కాబట్టి ఈ కోణం కూడా డెఫినెట్గా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తుంది. ఏమంటారు? ఒక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. రతన్ టాటా గారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు దేశానికి, ప్రపంచానికి. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిర్ ఇండియా పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా ఈ సంస్థను నేను కొనుగోలు చేస్తున్నాను, నష్టాలు వచ్చినా పర్వాలేదు, మన దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలయన్స్గా ఉన్నటువంటి ఈ విమానయాన సంస్థని మేము టేక్ ఓవర్ చేసుకుంటున్నాం, నష్టాలు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. గతంలో ఇదే ఎయిర్ ఇండియాని మేము నడిపాం, తర్వాత వదిలేసుకున్నాం, మళ్ళీ కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అంటూ కూడా రతన్ టాటా గారు ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన బాధ్యతతో ఈ సంస్థని టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కనీసం వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? మనుషులేనా? మన భారతదేశంలోనే పుట్టారా? మన దేశానికి సంబంధించిన వారు, విదేశీయులు చాలా మంది చనిపోయారు అక్కడ. మన దేశానికి సంబంధించి చాలా మంది ఇప్పుడు ఫ్లైట్స్లో ట్రావెల్ చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఎక్కాలంటే అందరూ భయపడిపోతున్నారు. చాలా మంది బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు, రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 15 పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఎయిర్ ఇండియా ప్రతిష్ట మసకబారిపోతుంది. పూర్తిగా ఎయిర్ ఇండియా అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా అక్కడ చూస్తే ఆ విజువల్స్ మళ్ళీ చూస్తే మనం డాన్సులు వేస్తున్నారు, డీజేలు పెట్టుకున్నారు. ఆఫీస్లోనే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు అక్కడ స్టాఫ్, అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం ఒక దగ్గర చేరి ఆ డాన్సులు వేసుకోవడం ఏంటి? అది కూడా ఇన్సిడెంట్ జరిగినటువంటి వారం రోజులు కూడా పూర్తి కాకముందే. ఇన్సిడెంట్ జరిగింది జూన్ 12న, వీళ్ళు డాన్సులు వేసి పార్టీలు చేసుకుంటుంది జూన్ 20న. వీళ్ళు అసలు మామూలుగా ఉద్యోగాల నుంచి తీసివేయడం కాదు, అందులో సిఓఓ కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉద్యోగం నుంచి తప్పించారు, డిస్మిస్ చేశారు. అసలు వీళ్ళని నన్ను అడిగితే వాళ్ళు అరెస్టు చేయాలి. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉద్యోగస్తులకి మరొకరు భయపడాలంటే, ఇలాంటి సిన్సియర్గా వర్క్ చేసినటువంటి బాధ్యత రావాలంటే వీళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు బట్టి కనీసం వారం 10 రోజులు జైల్లో నుంచి బయటకు రానికూడదు. ఆ ఫ్యామిలీలు ఇంకా కూడా క్షోభను అనుభవిస్తున్నాయి. ఈ ఉద్యోగస్తుల బాధ్యత ఎలాంటిదంటే, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ కావచ్చు, కార్గోకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు చేసేది ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళే, ఈ ఏఐ శాట్స్ అనేటువంటి ఈ ఎంప్లాయీసే. సో ఖచ్చితంగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే వీళ్ళని డిస్మిస్ చేయడం కాదు, అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి వీళ్ళని. అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళందరికీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అది ఎయిర్ ఇండియా సిబ్బంది ఎంత దారుణంగా ప్రవర్తించారంటానికి ఇదే చాలా ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. అందులో ఉన్న సిబ్బంది నిజంగా ఒక పార్టీ జరుపుకోవాలని ఒక ఆలోచన రావటమే ఎవరు కూడా ఆమోదించదగ్గ విషయం కాదు. అలాంటి పార్టీ జరగాలని చెప్పి ఎవరన్నా ఒక ఆలోచన చేస్తే ఇప్పుడు కాదు, దేశం మొత్తం కూడా ఒక విషాదంలో మునిగిపోయింది. మన సంస్థ పట్ల నీలి నీడలో కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం పార్టీ చేసుకోకూడదు, కొంత సమయం తీసుకుందాం. పార్టీలు ఏమైనా ఉంటే ఈ విషాదం తాలూకు పరిస్థితి మొత్తం కూడా కొంత సద్దుమడిగిన తర్వాత మళ్ళీ తర్వాత చేసుకుందాం అని నచ్చజెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆ సీనియర్ ఉద్యోగులే చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మనం జరుపుకోవాల్సిందే అని ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే బయట చేసుకోండి, బయట ఫామ్ హౌస్లో, రిసార్ట్స్లోనో లేదంటే రెస్టారెంట్లోనో చేసుకోండి. అంతేగాని ఎయిర్ ఇండియా ఆఫీసులోనే కనీసం 10 రోజులు కూడా కావట్లేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? డ్యాన్సులు చేస్తారా? కేకులు కట్ చేస్తారా? మందు కొడుతూ చిందులేస్తారా? చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి విషయం. సో ఎయిర్ ఇండియా సిబ్బంది నలుగురిని అక్కడ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఉద్యోగాల నుంచి తొలగించడం, దాంతో సరిపెట్టకూడదు, ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఉద్యోగులు చేసే మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీలకు సంబంధించి. చూద్దాం ఆ రకమైన డెసిషన్ తీసుకుంటారని ఆశిద్దాం.